హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. ఇది మా సండే వ్లాగ్. మేము డేని ఎలా స్పెండ్ చేసామో జస్ట్ అలా మీతో షేర్ చేస్తున్నా. ఈ మధ్య మంచి మూవీస్ ఏమీ అంతగా రాలేదు కదా, అండ్ మేము కూడా మూవీకి వెళ్ళి చాలా రోజులైంది. సో ఈ సండే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఈసారి కొంచెం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, అంటే మేము వెళ్ళలేని ప్లేస్కి. సో ఏఎంఆర్ ప్లానెట్ ఈసీఐఎల్ దగ్గర ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి, లైక్ ఈ బాల్స్ అండ్ టాయ్ ట్రైన్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ దాంతోపాటు షాప్స్ కూడా ఉన్నాయి, లైక్ లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ. చాలా స్టోర్స్లో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయి కదా అని కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ అంతగా ఏం నచ్చలేదు. ఇక్కడ ఈ పిల్లలు ఫ్లాష్ మాబ్ చేస్తున్నారు, చాలా క్యూట్గా అనిపించింది. కొంచెం సేపు అక్కడే వాళ్ళని చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తాం. ఇదంతా ఫుడ్ జోన్. రకరకాల షాప్స్ ఉన్నాయి, లైక్ పిజ్జా హట్, హల్దీరామ్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి, కేఎఫ్సి. కానీ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించాయి. దీనికన్నా బయటికి వెళ్ళి తింటే బెటర్ అనిపించి ఇంకా మేము వెళ్ళిపోయాము అక్కడ నుంచి. అక్కడ నుంచి అలా ముందుకెళ్తే మనకి విఆర్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ అని చెప్పి ఉంది బోర్డు. ఈ మాల్ అంతట్లో ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మూవీకి టైం అవుతుందని ఇంకా అలా చూసేసి వెళ్ళిపోయాం. నాకు ఈ బైక్ చాలా నచ్చింది. రియల్ లైఫ్లో ఎలాగూ ట్రై చేయలేదు, కనీసం వర్చువల్ రియాలిటీలో అయినా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఈ ఫ్లోర్లో కూడా ఫుల్గా షాప్స్ ఉన్నాయి అండ్ గేమింగ్ జోన్ కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని మాల్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అవే గేమ్స్, కొత్తగా ఏం లేవు. వర్చువల్ రియాలిటీ ఒకటే కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా ఉంటుంది ఇదే ఫ్లోర్లో. ఇదంతా గేమ్ జోన్. ఎక్కువ గేమ్స్ కిడ్స్ కోసమే ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఈ బౌలింగ్ ఆడుకోవచ్చు. కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్స్ అన్నీ. అండ్ ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ బోర్డ్స్ కూడా భలే పెట్టారు, పనీర్ గోబీ, పులావ్ ఇలా. ఇదొక ట్రైన్ థీమ్తో అన్నమాట రెస్టారెంట్. దాని ఎదురుగానే మూవీ మ్యాక్స్ ఉంటుంది. సో ఇంకా మూవీ చూడడానికి స్టార్ట్ అయ్యాం. ఈ ప్లేస్ యాంబియన్స్ అంతా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కల్కి మూవీ కోసం. లోపల చాలా థియేటర్స్ ఉన్నాయి, ఐ మీన్ చాలా స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ముందంతా సిట్టింగ్ ఏరియా. ఇదంతా చాలా బాగుంది ప్లేస్, మంచిగా పిక్స్ కూడా తీసుకోవచ్చు.
ఈ ఏరియా అంతా మన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పిజ్జా, బర్గర్, పాప్కార్న్, ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకీ మేము ఏ మూవీకి వెళ్ళానో చెప్పలేదు కదా, అది విజయ్ సేతుపతి 50th మూవీ మహారాజాకి వెళ్ళాం. మూవీ బాగుంది, బట్ అంత కొత్తగా ఏం లేదు. ఈ మధ్య వస్తున్న మూవీస్ లాగే అనిపించింది. అంత అంటే దాంట్లో ఉన్న ట్విస్ట్లు అవి కూడా కొంచెం గెస్ట్ చేసేలాగే ఉన్నాయి, బట్ బాగుంది మూవీ. రొటీన్ కాన్సెప్ట్నే కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశారు. అండ్ యాక్టింగ్ కూడా అందరిది చాలా బాగుంది. డైరెక్షన్ అయితే చాలా రాగా ఉంది. కొన్ని సీన్స్ మనం చూడలేము. కొంచెం సెన్సిటివ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది అవాయిడ్ చేయమని చెప్తాను, చూడలేరు వాళ్ళు. కాకపోతే మూవీలో ఎక్కడ ఇంకా ల్యాగ్ ఉండదు, అండ్ ఎక్కడ మనకి బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ కూడా రాదు. ఎగ్జైటింగ్గా ఉంటుంది మూవీ, ఒకసారి అయితే చూడొచ్చు. సో మూవీ అయినప్పటికీ 7 దాటిపోయింది. ఇంకా కొంచెం షాపింగ్ అలా చూసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇదండి మా సండే వ్లాగ్. నచ్చిందా మీకు? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.